చివరి రోజు 2.5 కోట్ల మంది ముగిసిన మహాకుంభమేళ 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్థానాలు. కాశీ విశ్వనాథుడికి నాగసాధవుల ప్రత్యేక పూజలు, పేష్వాయి ఊరేగింపుతో మేళా అధికారికంగా ముగింపు. ఉత్సవంగా పాల్గొన్న 10,000 మంది నాగసాధువులు 1-2 రోజుల్లో తిరిగి హిమాలయాలకు పయనం. చెత్త తొలగించేందుకు రంగంలోకి పారిశుద్ధ కార్మికులు. మహాకుంభమేళా సక్సెస్తో సాధు సన్యాసుల హర్షం. అమ్మో నాయనో, మిమ్మల్ని సాధు సన్యాసులు అనల్లా. మీరు మూర్ఖులాగా ఎవరిని పడితే వాడిని వచ్చి చంపిలు. మీరు ఎవరిని పడితే వాడిని కొట్టుడే, దండం పెట్టిన కొట్టుడే, దండం పెట్టకపోయినా కొట్టుడే, ఒట్టిగా పేటోని కొట్టుడే. ఎన్ని వీడియోలు వచ్చినాయి బయటికి. మొత్తానికి చివరి రోజు 2.5 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లోని నదిలో పుణ్యస్థానాలు ఆచరించిళ్ళు. 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాలో దగ్గర సగం జనాభా 130 కోట్లు అయితే దగ్గర 66 కోట్లకు పైగా భక్తులు ఈ మహాకుంభమేళాకు హాజరైనట్టు తెలుస్తుంది. మొత్తానికి దేశంలోని సగం జనాభా పుణ్యస్థానాలు చేసిండ్లే. దేశంలోని సగం జనాభా కుంభమేళకు పోయింది, స్నానాలు చేసిండ్లు, వచ్చిండ్లు. మరి 66 కోట్ల మంది ఈ మహాకుంభమేళకు హాజరైతే 66 కోట్ల మంది ఏదో ఒకటి అక్కడైతే ఆ కొనుడు అవుతుంది కదా. మరి ఎంత వ్యాపారం జరిగింది ఈ మహాకుంభమేళ మీద, ఈ భక్తుల మీద ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు దండుకున్నదని ఒక లెక్క బయటికి రావాలి. మీరు ఇక్కడ సౌకర్యాలు అయితే పెద్దగా కల్పించలేదు. భక్తుల పేరు మీద, భక్తి పేరు మీద మీరు దోపిడీకి అయితే పాల్పడ్డట్టే. మరి ఆ డబ్బంతా దేనికి ఉపయోగించబోతున్నారు? మళ్ళీ ఏదన్నా మంచిగా ప్రయాగ్రాజ్ను అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారా? ఆ వచ్చిన డబ్బుతోటి ఏమైనా సంక్షేమ పథకాలు పెట్టబోతున్నారా? ఏం చేయబోతున్నారా అనేది అయితే మీరు చెప్పాలి. ఇక చెత్త తొలగించేందుకు రంగంలోకి పారిశుద్ధ కార్మికులు 45 రోజులలో ఎంత చెత్త వేసిందో దాన్ని మళ్ళీ ఏరి పడేయడానికి, కాలు పెట్టడానికి ఇంకా నెల పడుతుందో 2 నెలలు పడుతుందో చూడాలి.